హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రిపోర్ట్ తెలుగు. మూవీస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు సిరీస్లో భాగంగా ఈరోజు మనం 2024 మార్చి 1వ తారీఖున హిందీలో రిలీజ్ అయిన లపాతా లేడీస్ అనే మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లపాతా లేడీస్ అంటే అర్థం కాలేదు కదా. లపాతా లేడీస్ అంటే తప్పిపోయిన ఆడవాళ్ళు. ఫ్రెండ్స్, నేను మూవీ మొత్తం అయితే చూసేసాను. ఎక్సలెంట్ మూవీ అని చెప్పొచ్చు. పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ మూవీని అయితే చూడాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మూవీ ఓపెనింగ్ సీన్ లోనే హీరో దీపక్ కి పూల్ కుమారి అనే అమ్మాయితో పెళ్లైపోయి హీరో తన భార్యను తీసుకొని తన ఇంటికి బయలుదేరుతున్నట్లుగా చూపిస్తారు. హీరో అత్తగారిది సిటీకి దూరంగా ఉండే పల్లెటూరు. ఆ ఊరికి బస్సులు ఎప్పుడో ఒకసారి వస్తాయి. బస్సు ఫుల్గా ఉండడంతో చేసేదేం లేక ఇక వాళ్ళిద్దరూ కలిసి బస్సు టాప్ ఎక్కుతారు. ఇక బస్సు టాప్ మీద ఉన్న వాళ్ళందరినీ చూసి దీపక్ అయితే డౌట్ వస్తుంది. పూల్, నీ దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా నాకు ఇచ్చేసాయి, ఇక్కడ దొంగలు ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది అంటాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి సేఫ్ గా రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రైన్ అయితే ఎక్కుతారు. ఇక వీళ్ళెక్కిన బోగీలోనే పెళ్ళైన మరో 2-3 జంటలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ పూల్ లాగానే ముసుగు వేసుకుని ఉంటారు. అలా ట్రైన్ కొద్ది దూరం మూవ్ అయిన తర్వాత మన దీపక్ అయితే టాయిలెట్ వస్తుంది. పూల్, నువ్వు ఇక్కడే ఉండు, నేను టాయిలెట్కి వెళ్ళి వస్తానని చెప్తాడు. అలా దీపక్ వాష్రూమ్కి వెళ్ళిన టైంలోనే ట్రైన్ ఒక స్టేషన్లో ఆగి అక్కడ కొంతమంది దిగిపోతారు. పూల్ కుమారి కూర్చున్న సీటు మొత్తం ఖాళీ అవడంతో ఎదురుగా కూర్చున్న పెళ్లి జంట పూల్ పక్కనే కూర్చుంటారు. అలా దీపక్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి తన భార్య పక్కన వేరే జంట కూర్చుంటారు. ఇక వాళ్ళని లేపడం ఎందుకులే అని ఎదురుగా కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుంటాడు. ఇక అందరూ సెటిల్ అయిపోయి అలా ట్రైన్ వెళ్తూ ఉంటుంది. కొద్దిసేపటికి చీకటి పడి అందరూ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలోకి జారుకున్న దీపక్ కి సడన్ గా మెలకు వస్తుంది. చూస్తే ముందు తను దిగాల్సిన స్టేషన్ లోనే ట్రైన్ వచ్చి ఆగుతుంది. ఇక ట్రైన్ ఎక్కడ మూవ్ అవుతుందో అని కంగారులో గట్టిగా అరుస్తూ తన భార్య చేయి పట్టుకొని కిందికి దిగుతాడు. ఇక దీపక్ ఆ చీకట్లో అక్కడి నుంచి తన ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. ఇక కొడుకు కోడల్ని తీసుకుని వస్తుండడంతో ఇంటి దగ్గర అందరూ సెలబ్రేషన్ మోడ్ లో ఉంటారు. ఇక కోడల్ని చూసిన ఆనందంలో అత్తగారు కోడలికి దిష్టి తీసి హారతిచ్చి, ఇక మన బంధువులందరూ చూస్తారంట, ఒక్కసారి ముసుగు తీయమ్మా అంటుంది. ఇక పెళ్లి కూతురుని చూసి దీపక్ తో సహా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అవుతారు. ఒరే బాబు, మేము పెళ్లి చేసిన అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఎక్కడ తగిలింది? ఈ అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటాడు. ఇక ప్రదీప్ ఆ అమ్మాయికి వెళ్ళి బిత్తరగా చూస్తూ, ఈ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలియదు నాన్న అంటాడు. ఒరే దరిద్రుడా, నీ భార్యని నువ్వు పోల్చుకోలేకపోయావా? అలా ఎలా తీసుకొస్తావురా అంటాడు. నాన్న, మేము ఎక్కిన బోగిలోనే ఇంకా 2-3 కొత్త జంటలు ఉన్నారు. ఇక వాళ్ళు కూడా పూల్లాగా ముసుగు వేసుకున్నారు. చీకట్లో నాకేం అర్థం కాలేదు నాన్న అని తల పట్టుకుంటాడు. అయినా నువ్వు కూడా అలా ఎలా వచ్చేస్తావమ్మా అని అడుగుతారు. అదే టైంలో నేను కూడా నిద్రపోయానండి. సడన్ గా పిలిచేసరికి ముసుగులో ఎదురుగా ఉన్నది ఎవరో సరిగ్గా కనిపించక నా భర్తేమో అనుకొని ట్రైన్ దిగిపోయాను. ఇక ట్రైన్ దిగి చూస్తే తను నా భర్తలా అనిపించలేదు. ఈ లోపల ట్రైన్ కూడా మూవ్ అయింది. ఇక ఆ రాత్రి చీకట్లో అక్కడ ఉండడానికి భయం వేసి తనతో పాటు వచ్చేసాను అంటుంది. ఇక మరోపక్క దీపక్, నాన్న, పూల్ ఖచ్చితంగా అదే స్టేషన్ లో దిగి ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తానని కంగారుగా బయలుదేరతాడు. తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. ఆ అమ్మాయిని, నీ పేరేంటమ్మా, నీ భర్త పేరేంది, మీది ఏ ఊరు అని అడుగుతారు. ఇక ఆమె, నా పేరు పుష్పకుమారి, నా భర్త పేరు పంకజ్, ఇక్కడ నుంచి మా ఊరు చాలా దూరం, ఛత్తీస్గఢ్ అవతల అని చెప్తుంది. దీపక్ వాళ్ళ నాన్న పుష్పతో ఇలా అంటాడు. సర్లే అమ్మ, జరిగిందేదో జరిగింది, మీ వాళ్ళని కలిసే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు అంటాడు. మరోపక్క రైల్లోనే ఉండిపోయిన పూల్ కి మెలకువ వస్తుంది. ఇక పక్కనే చూస్తే తన భర్త ఉండడు. పూలు కంగారు పడిపోతుంది. నా భర్త ఏడంటూ వెతుక్కుంటూ ఉంటుంది. ఇంతలో ట్రైన్ పతీలా స్టేషన్ లో ఆగుతుంది. వెంటనే పూల్ ట్రైన్ దిగి తన భర్త కోసం వెతుకుతుంది. మరోపక్క అదే స్టేషన్లో ప్రదీప్ కూడా దిగి జయ జయ అని గట్టిగా అరుస్తూ తన భార్యని వెతుకుతుంటాడు. అలా భార్యని మిస్ అయిన ప్రదీప్, భర్తని మిస్ అయిన పూలు ఎదురు పడతారు. ఏమైంది, కంగారు పడుతున్నారు, ఏమైనా హెల్ప్ కావాలని అడుగుతాడు. ఏం అవసరం లేదండి, నేను చూసుకుంటానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోపక్క స్టేషన్లో ఎంత వెతికినా ప్రదీప్ కి తన భార్య కనిపించలేదు. ఇక సీన్ కట్ చేస్తే దీపక్ పూల్ని వెతుక్కుంటూ స్టేషన్కి అయితే వెళ్తాడు. ఇక తన ఫ్రెండ్స్ తో కలిసి దీపక్ రైల్వే స్టేషన్ మొత్తం వెతుకుతాడు. పూల్ ఎక్కడా కనిపించదు. ఇక చేసేదేమిలాక ఉదయాన్నే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంకిదిలా ఉంటే స్టేషన్లో ఆ రాత్రి ఎవరిని నమ్మాలో తెలియక, ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ పాపం పూల్ ఆ రాత్రంతా రైల్వే స్టేషన్లోని బాత్రూంలోనే ఉండిపోతుంది. ఉదయాన్నే రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ని కలిసి ఆ రాత్రి జరిగిందంతా చెప్తుంది. అయితే మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావమ్మా అని అడుగుతాడు. మాది గంగాపూరు, నా భర్త పేరు దీపక్, మా ఊరి పేరు తప్ప నాకు మిగతా విషయాలు ఏం తెలియవండి అని చెప్తుంది. ఇక స్టేషన్ మాస్టర్ ఈ తలకాయ నొప్పంతా ఎందుకని, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమ్మా అంటాడు. ఇంకిదిలా ఉండగా మరుసటి రోజు ఉదయం దీపక్ పుష్ప దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడతాడు. పూల్ని వెతకడానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా, నీకు సంబంధించిన డీటెయిల్స్ పోలీస్ స్టేషన్లో చెప్దాం అంటాడు. దానికి పుష్ప, నాకు పోలీసులంటే భయం, నేను పోలీస్ స్టేషన్కి రాను అని చెప్తుంది. సరే, తప్పు నా వల్ల జరిగింది కాబట్టి నిన్ను మీ వాళ్ళతో కలిపే బాధ్యత నాది, అంతవరకు నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉండవచ్చు అని చెప్పి అలా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు.
స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఘోష్కి జరిగిన విషయాలన్నీ చెప్పి తన భార్యని వెతకమంటూ కంప్లైంట్ అయితే ఇస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ నీ భార్య ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాడు. దానికి ఫూల్ వాళ్ళ పెళ్లి ఫోటో చూపిస్తాడు. కానీ అందులో ఫూల్ ముఖానికి ముసుగు వేసి ఉంటుంది. ఈ కథంతా విని ఆ ఫోటో చూసిన ఇన్స్పెక్టర్ నా సర్వీస్లో ఇప్పటి వరకు ఇలాంటి కంప్లైంట్ రాలేదు, ఇదే ఫస్ట్ టైం అంటాడు. ఇక ఫేస్ కూడా తెలియని దీపక్ భార్యని ఎలా కనిపెట్టాలో అర్థం కాక ఈ కేసు గురించి కొద్దిసేపు ఆలోచిస్తాడు ఇన్స్పెక్టర్. ఆ తర్వాత దీపక్ దగ్గర కంప్లైంట్ తీసుకున్న ఇన్స్పెక్టర్ ఇక నువ్వు వెళ్ళు, ఈసారి నేను పిలిచినప్పుడు నీతో పాటు పుష్పాను కూడా తీసుకొని రా, తనతో మాట్లాడాలి అని చెప్తాడు. ఇదిలా ఉంటే పూల్కి రైల్వే స్టేషన్లో చోటు అబ్దుల్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు. ఇక తన విషయాలన్నీ వాళ్ళతో చెప్పడంతో ఇక వాళ్ళు అదే స్టేషన్లో టీ స్టాల్ నడుపుకునే మంజుమాయికి పూల్ని పరిచయం చేస్తారు. ఇక పూల్ స్టోరీ మొత్తం విన్న మంజుమాయి ఇంత అమాయకంగా ఉన్నావేంటి పిల్ల, నీ భర్త నిన్ను వాడుకొని రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళాడు. ఇక ఆడాలందరికీ జరిగేదే ఇది. మగాళ్ళు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు విని ఆడాలంతా పడిపోయి మగాళ్ళని నమ్మి పెళ్లి చేసుకుంటారు. ఇక వాళ్ళు అవసరం తీరాక 2-3 రోజులు వాళ్ళతో ఉండి వాళ్ళ దగ్గర ఉండే నగలు అంతా దొంగిలించి ఇక స్టేషన్లో వాళ్ళని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోతారు. ఇది నేను రోజు చూసేదే, నాకేం కొత్త కాదు అంటుంది. దానికి ఫూల్ మంజుమాయితో ఇలా అంటుంది, నా భర్త అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, తప్పకుండా నన్ను వెతుక్కుంటూ నా కోసం వస్తాడు అంటుంది. నీ భర్త మంచోడా మోసగాడా అని పోలీసులే చెప్తారు, నువ్వు ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు అంటుంది. అప్పుడు ఫుల్ వామ్మో పోలీస్ స్టేషన్కా, నేను మా ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే నాకు భయం, నేను వెళ్ళను అంటుంది. అప్పుడు మంజుమాయి ఏంటి పిల్ల నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు, మీ అమ్మ నీకేం నేర్పించలేదా, ఇలా ఉన్నావేంటి అంటుంది. ఎందుకు నేర్పించలేదు, మా అమ్మ ఇంటి పని వంట పని మొత్తం నేర్పింది, ఇంట్లో పనంతా నేనే చేస్తాను తెలుసా అంటుంది. అప్పుడు మంజుమాయి ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో తల్లిదండ్రులు ఏమీ మారలేదు, కట్టుబాట్లు సాంప్రదాయాలంటూ పిల్లల్ని వంటింటి కుందేళ్లుగా మారుస్తున్నారు. ఒక ఆడదానికి తప్పకుండా మొగతోడు కావాలి, ఒక ఆడది ఒంటరిగా ఏమీ చేయలేదని వాళ్ళని పిరికి వాళ్ళగా మారుస్తున్నారు. చూడు ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో, నీకు మీ ఊరు గాని నీ ఇంటి అడ్రస్ గాని కనీసం ఫోన్ నెంబర్ కూడా తెలియడం లేదు, ఇలా ఉంటే కష్టం పిల్ల, నువ్వు ఈ సమాజంలో బ్రతకలేవు అంటుంది. ఇక మంజుమాయి చెప్పే మాటలు తనకేం అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇదిలా ఉంటే దీపక్ వాళ్ళ ఇంట్లో ఉన్న పుష్ప ఉదయం నుంచి కనిపించట్లేదని కంగారు పడుతుంటారు. ఇక ఈలోపే పుష్ప బయట నుంచి రావడం గమనిస్తారు. పుష్పని అడిగితే గుడికి వెళ్ళానని చెప్తుంది. మరోపక్క ప్రదీప్ కూడా వాళ్ళ ఊరి పోలీస్ స్టేషన్లో తన భార్య జయ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. ఇక జయ భర్త పోలీసులతో ఇలా అంటాడు, నా భార్యను తొందరగా వెతికి పెట్టాలి, మీకు డబ్బులు ఇస్తాను అంటాడు. ఇక డబ్బులకు ఆశపడిన పోలీసు జయ మిస్సింగ్ గురించి పక్కనున్న పోలీస్ స్టేషన్లకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంకా ఇదే కంప్లైంట్ దీపక్ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్తుంది. ఆ ఊరు పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఘోష్ ఆ కంప్లైంట్ మొత్తం చదివిన తర్వాత తనకు ఒక డౌట్ వస్తుంది. ఈ కంప్లైంట్ అదేవిధంగా దీపక్ ఇచ్చిన కంప్లైంట్లు సేమ్ ఒకేలా ఉన్నాయి. ఇక్కడే ఇన్స్పెక్టర్ ఘోష్ కన్ఫ్యూజన్లో పడతాడు. ఇది మామూలు కేసు కాదు, ఇందులో ఏదో మిస్టరీ ఉంది అని ఇన్స్పెక్టర్ ఘోష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక ఇది ఇలా ఉండగా పుష్ప ఉదయం గుడికని చెప్పి వెళ్ళి ఒక కొత్త సిమ్ కార్డు కొనుక్కొచ్చి తన ఫోన్లో వేసుకొని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఇంక ఇదిలా ఉండగా మంజుమాయి పూల్తో ఇలా ఉంటుంది, పిచ్చిపిల్ల నీ భర్త ఇంకా రాడు, నిన్ను మోసం చేశాడు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ ఎన్ని రోజులని ఉంటావు అంటుంది. లేదు తప్పకుండా నా భర్త నా కోసం వస్తాడు, ఇక్కడ నాకు బానే ఉంది, నేను ఇక్కడే ఉండి నా భర్త కోసం ఎదురు చూస్తాను అంటుంది. ఇంక ఇదిలా ఉండగా దీపక్ పుష్పాన్ని తీసుకొని ఇన్స్పెక్టర్ ఘోష్ పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు. ఇక్కడ ఇన్స్పెక్టర్ ఘోష్ పుష్పాని ఒక దొంగలా భావించి ఇంటరాగేట్ చేస్తుంటాడు. ఇక ఇన్స్పెక్టర్ ఘోష్ పుష్పాని తన డీటెయిల్స్ అడగ్గా తన పేరు కానించి అన్ని విషయాలు అబద్ధాలే చెప్తుంది. ఇన్స్పెక్టర్కి ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది. జయ భర్త ఇచ్చిన కంప్లైంట్లో తన భార్య చేతిపైన జయ అనే పచ్చబొట్టు కూడా ఉంటుందని మెన్షన్ చేస్తాడు. ఇక అది గుర్తొచ్చిన ఇన్స్పెక్టర్ పుష్పని నీ చేయి చూపించమని అడుగుతాడు. పుష్ప చేతి మీద జయ అని కాకుండా శ్రీ అని పచ్చబొట్టు ఉంటుంది. నీ పేరు పుష్ప అయితే శ్రీ అని ఎందుకు పచ్చబొట్టు వేయించుకున్నావు అని అడుగుతాడు. నన్ను చిన్నప్పుడు అందరూ శ్రీ అని పిలిచేవారు, అందుకే నేను శ్రీ అని పచ్చబొట్టు వేయించుకున్నాను, అయితే ఏంటి అని అడుగుతుంది. ఇన్స్పెక్టర్ పుష్పని ఫోటో తీయమంటాడు. అప్పుడే తెలివిగా పుష్ప తన ఫేస్ కనపడకోకుండా ముఖానికి ముసుగు వేసుకుంటుంది. ఇక పుష్ప బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఇన్స్పెక్టర్ జయ అని పెద్దగా అరుస్తాడు. పుష్ప వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. పుష్పకి వెంటనే అర్థమయ్యి తను క్యాజువల్గా తిరిగి చూస్తున్నట్లుగా కవర్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇన్స్పెక్టర్కి పుష్ప అనే జయ అనే ఒక విషయం అర్థమవుతుంది. కానీ జయ పుష్పలాగా ఎందుకు అబద్ధం ఆడుతుందనే విషయం అర్థం కాదు. అసలు ఈ జయ పుష్ప మిస్టరీ ఏంటి, అసలు జయ దీపక్ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి పుష్పకి తెలియకుండా పుష్పాని ఫాలో అవుతుంటాడు ఇన్స్పెక్టర్. ఇంకిదిలా ఉండగా మంజుమాయి పూల్ని ఒకరోజు తన ఇంటికి తీసుకెళ్తుంది. ఇక పూల్ తను ఒక్కతే ఉండడం చూసి నీతో పాటు ఇంట్లో ఎవరూ ఉండరా అని అడుగుతుంది. దానికి మంజుమాయి ఇలా అంటుంది, ఎందుకు లేరమ్మా, నాకు ఒక మాయదారి భర్త ఒక కొడుకు ఉన్నారు, వారు ఉన్నా లేనట్లే,
వారికి నా డబ్బు మీద తప్ప నా మీద ఎటువంటి ప్రేమ లేదు. నేను డబ్బు తీసుకొస్తే ఆ డబ్బు నా దగ్గర నుంచి గుంజుకొని వాళ్ళు జలసాలు చేస్తుంటారు. అందుకే వాళ్ళని తరిమి కొట్టి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. మనమంటే ప్రేమ ఉన్న వాళ్ళు తిట్టినా ఎప్పుడైనా కొట్టినా పడవచ్చు, కానీ మనమంటే ప్రేమ లేని వాళ్ళతో కలిసి ఉండడం దండగా అంటూ చాలా ఫీల్ అవుతుంది. ఇంక ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయం పుష్ప సరదాగా పంట పొలాల వైపు వెళ్తుంది. అదే సమయానికి దీపక్ ఫ్రెండ్ గుంజన్ కూడా వస్తాడు. ఇంకా అలా పుష్ప గుంజన్ సరదాగా మాట్లాడుకుంటారు. ఇదే టైంకి దీపక్ వాళ్ళ నాన్నగారు అటు వస్తారు. గుంజన్తో ఇలా అంటాడు, అరే బాబు, పంట పొలాలన్నీ పురుగులు నాశనం చేస్తున్నాయి, ఏదైనా మంచి ముందులు ఉంటే కనుక్కోరా, కొడదామని అంటాడు. బాబు నేను చూసుకుంటాలే, నువ్వు పరేషాన్ కాకు అంటాడు. ఇక పక్కనే ఉన్న పుష్ప పంట పొలాలను పరిశీలించి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, ఈ పురుగులన్నీ చనిపోతాయి. అదేవిధంగా ఎల్లో స్టిక్కీ స్ట్రాప్స్ వాడండి, ఎటువంటి మందులు కొట్టకుండానే పురుగులన్నీ చనిపోతాయని చెప్తుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, ఎల్లో స్టిక్కీ స్ట్రాప్ గురించి పుష్ప అలా మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు. అరే నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని గుంజన్ పుష్పని అడుగుతాడు. అప్పుడు పుష్ప కొంచెం తడపడి గుంజన్తో ఇలా అంటుంది, మాకు కొంచెం వ్యవసాయం ఉంది, మా నాన్నగారు దీని గురించి మాట్లాడుకునేటప్పుడు పక్కనే నేను కూడా ఉన్నాను, నాకు అలా తెలుసు అని చెప్పి పుష్ప దీపక్ వాళ్ళ వదిన దగ్గరికి వెళుతుంది. ఆ తర్వాత సీన్లో పుష్ప దీపక్ వాళ్ళ వదిన తన భర్త ఫోటోని డ్రా చేయడం గమనిస్తుంది. ఇక మరోపక్క పుష్ప గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన ఇన్స్పెక్టర్ ఘోష్ పుష్పకు సంబంధించి ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుంటాడు. పుష్ప దగ్గర ఒక ఫోన్ ఉందని, అదే ఊర్లో సిమ్ కొనిందని, ఇక వాళ్ళతో ఫోన్లో మాట్లాడడానికే తరచూ బయటకు వెళ్తుందని, ఇంకా ఇదే కాకుండా ఎవరికో మనీ ఆర్డర్ కూడా చేసిందనే విషయాలు మొత్తం తెలుసుకుంటాడు. ఇక ఇన్స్పెక్టర్కి పుష్ప మీద అనుమానం మరింత పెరుగుతుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ప్రదీప్కు ఫోన్ చేసి నీ భార్య జయ ఫోటోను నాకు పంపించు అంటాడు. ఇక ఆ రోజు రాత్రి పుష్ప తన సామాన్లన్నీ సదురుకొని దీపక్ వాళ్ళ ఇంటి నుంచి పారిపోవడానికి ప్లాన్ చేసుకుంటుంది. ఇక అదే సమయానికి దీపక్ బాగా తాగి ఇంటికి వస్తాడు. పూల్ ఎక్కడున్నావు, ఎటుపోయావు, ఎన్ని రోజులైనా కనిపించట్లేదు, తొందరగా ఇంటికి వచ్చే పూల్ అంటూ తన భార్యని కలవరిస్తూ బాధపడుతుంటాడు. అలా పూల్ కోసం దీపక్ బాధపడడం చూసి పుష్ప కూడా బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక తను ఇంట్లోంచి పారిపోవాలనుకునే ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇంక ఇదిలా ఉంటే మంజుమాయి పూల్ తన షాప్లో పనిచేసినందుకు నెల జీతం ఇస్తుంది. ఇక ఆ డబ్బును చూసిన పూల్ నేను చేసిన పనికి మొదటిసారి డబ్బు సంపాదించానని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇన్స్పెక్టర్ ఘోష్ అడిగిన విధంగా ప్రదీప్ తన భార్య జయ ఫోటోని పంపిస్తాడు. ఇక ఆ ఫోటోని చూసిన ఇన్స్పెక్టర్కి ఈ పుష్పనే ఆ జయ అని ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక ఆ ఫోటో పెట్టుకొని దీపక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉంటుంది పుష్ప కాదు, తన పేరు జయ, ఈమె దొంగ, ఇంకా మీ ఇంట్లో ఉంచుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం దొంగలించి పారిపోతుందని చెప్తాడు. ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి దీపక్ ఫ్యామిలీ ఆమెను అనుమానిస్తారు. ఇక చూడండి ఈమె బ్యాగ్లో ఫోన్ కూడా ఉంది అంటూ ఇన్స్పెక్టర్ ఆమెను మరింత బ్యాడ్ చేస్తాడు. ఇక ఆ ఫోన్ చూసిన తర్వాత దీపక్ ఫ్యామిలీ ఆమెను బాగా అసహించుకొని తిడతారు. మరోపక్క పుష్ప దీపక్తోని ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ దీపక్ ఆమె మాట వినడు. ఇక ఇన్స్పెక్టర్ ఆమె ఎంత చెప్తున్నా వినకుండా ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. ఇక కొద్దిసేపటి అయిన తర్వాత దీపక్ వాళ్ళ ఇంటికి గుంజన్ వస్తాడు. అరే గుంజన్, పుష్ప పెద్ద దొంగరా, ఇప్పుడే ఆమెను పోలీసులు తీసుకెళ్లారని చెప్తాడు. అప్పుడు గుంజన్, ఒరే దీపక్, పుష్ప దొంగ కాదురా, ఆమె చాలా మంచి అమ్మాయి, ఒరే పిచ్చోడా, ఆమె నీ భార్యని వెతకడం కోసం ప్రయత్నిస్తుందిరా, ఇక చూడు ఊరంతా పోస్టర్లు వేసింది, కావాలంటే ఈ పోస్టర్ చూడు అంటాడు. ఇక దీపక్ ఆ పోస్టర్ చూసి షాక్ అవుతాడు. ఇక ఆ పోస్టర్లో పెద్దగా పూల్ బొమ్మ, పక్కనే ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. పూల్, ఈ పోస్టర్ నువ్వు చూసినట్లయితే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయి, లేకపోతే ఈ అడ్రస్ పట్టుకొని వచ్చాయని రాసి ఉంటుంది. అరే దీపక్, అంతేకాదురా, పుష్ప నీ భార్య కోసం వెతుకుతూ ఊరంతా తిరుగుతూ పోస్టర్లు పంచుతుందిరా, అందుకే తను అప్పుడప్పుడు బయటికి వెళ్తుందిరా పిచ్చోడా అని చెప్తాడు. ఇక దీపక్ ఫ్యామిలీ మొత్తం కూడా పుష్ప గురించి బాధపడుతూ, ఇక పుష్పకి మేము ఎప్పుడూ కూడా పూల్ని వెతకమని చెప్పలేదు, ఇక పుష్ప పూల్ని వెతకడానికి ఎందుకు ఇంత రిస్క్ చేసింది, తనకేంటి సంబంధం, పూల్ కోసం పుష్ప ఎందుకు ఇంత ఆరాటపడుతుంది, అనవసరంగా ఆమెను దొంగగా భావించాం అని బాధపడతారు. ఇక ఫైనల్గా ఆ పోస్టర్ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి పూల్ దగ్గరికి చేరుకుంటుంది. ఇక పూల్ ఆ పోస్టర్లోని తన బొమ్మను చూసి ఎంతో సంతోషపడుతుంది. చూసావు మంజుమాల్, నా భర్తను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, తను చాలా మంచివాడు, నా కోసం పోస్టర్లు ప్రింట్ చేశాడు. ఇక తన భర్త అడ్రస్ దొరికిందని పూల్ ఎంతో సంతోషపడుతుంది. ఇక ఆ పోస్టర్ తీసుకొని మంజుమాల్తో కలిసి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ పోస్టర్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయరు. ఇక మంజుమాల్ అదేవిధంగా స్టేషన్ మాస్టర్ ఒక డెసిషన్ తీసుకొని, ఈ పోస్టర్లో ఉన్న అడ్రస్కి వెళ్ళు, అక్కడ నీ భర్త ఉంటాడు, నీ భర్తతో హ్యాపీగా ఉండు అని ఆమెను ట్రైన్ ఎక్కిస్తారు. ఇక పుష్ప మంచితనం తెలుసుకున్న దీపక్ పుష్ప కోసం స్టేషన్కి వస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ ఘోష్కి దీపక్ జరిగిందంతా చెప్తాడు. ఇక ఇన్స్పెక్టర్ ఎటూ తెలుసుకోలేక పుష్పని పిలిచి అడుగుతాడు, జయ ఇప్పటికైనా నిజం చెప్పు, అసలు పుష్పలాగా ఎందుకు నటిస్తున్నావు, దీపక్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు, అసలు మొత్తం జరిగిందంతా చెప్పు అంటాడు. ఇక జయ తన గురించి అసలు నిజాలు చెప్పడం మొదలు పెడుతుంది.
జయకి నాన్న ఉండడు. తన అమ్మే జయని అదేవిధంగా వాళ్ళిద్దరి చెల్లెల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఇక జయ వాళ్ళ అమ్మ తన దగ్గర ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి జయకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, ప్రదీప్ అనే ఒక మంచి వ్యక్తితో నీ పెళ్లి ఫిక్స్ చేశానని చెప్తుంది. ఇక పెళ్లి వార్త విన్న జయ షాక్ అవుతుంది. అమ్మ, నేను అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. డెహ్రాడూన్ కాలేజీలో అడ్మిషన్ కోసం అప్లికేషన్ కూడా చేశానమ్మా. ఇంకా మరికొన్ని రోజుల్లో కాలేజీలో జాయిన్ కమ్మని నాకు అడ్మిషన్ లెటర్ కూడా వస్తుందమ్మా అంటుంది. ఇంకా మన ఊర్లోనే ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఇక వాళ్ళ అమ్మ మాట్లాడుతూ, చాలా ఆపు, మన ఊళ్ళో గాని మన కుటుంబంలో గాని ఎవరైనా చదువుకున్నారా, నీకెందుకు ఈ చదువులు అంటుంది. ఇలా అనుకునే అందరూ ఆగిపోతున్నారమ్మా, కనీసం నన్నైనా చదువుకొని నన్ను చూసి కొంతమంది అయినా మారుతారో అంటుంది. ఇక జయ వాళ్ళమ్మ ఇలా అంటుంది, నువ్వు పెళ్లి చేసుకోబోయే ప్రదీప్ చాలా మంచివాడు, పైగా వాళ్ళ ఊర్లోనే వాళ్ళు పెద్ద ధనవంతులు. నువ్వు అబ్బాయితో ఒకసారి మాట్లాడు, నీ మాట ఖచ్చితంగా వింటాడు. ఒకవేళ అతనికి పెళ్లి చేసుకున్న తర్వాత చదివించుకోవడం ఇబ్బంది లేకపోతే నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తుంది. ఒకవేళ అబ్బాయి ఒప్పుకోపోతే నీకు ఇంతమట్టికే రాసిపెట్టుందని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు, అంతకన్నా నీకేం కావాలి అంటుంది. ఒకవేళ ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోపోయినా, ఇంటి నుంచి పారిపోయినా నేను 2 చెల్లెలతో సహా ఆత్మహత్య చేసుకొని చనిపోతామని బెదిరిస్తుంది. ఇక చేసేదేం లేక జయ ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ, ఇంకా పెళ్లికి ముందే ప్రదీప్ గురించి నాకు మరో విషయం కూడా తెలిసింది. ప్రదీప్కి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని, పెళ్ళై చాలా రోజులైతున్నా ఆమెకు సంతానం కలగపోవడంతో ఆ బాధతో ఆమె నిప్పంటించుకొని చనిపోయిందంట. కానీ ఆమె నిజంగా చనిపోలేదు, ప్రదీప్ వాళ్ళే చంపుంటారని ఇన్స్పెక్టర్తో చెప్తుంది. అంతేకాకుండా మాట్లాడుకున్న కట్నంలో 10,000 తక్కువగా ఇచ్చారని, ప్రదీప్ వాళ్ళ అమ్మ ఊరందరి ముందు మా అమ్మని ఘోరంగా అవమానించింది, అలాంటి ఫ్యామిలీలోకి వెళ్లాలంటే నాకు చాలా భయం వేసిందని చెప్పింది. ఇక జయ చెప్పిన మాటలన్నీ విన్న కానిస్టేబుల్ జయని ఇలా అడుగుతాడు, ప్రదీప్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంత తెలిసిన తర్వాత అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావమ్మా? పెళ్లి రోజే పారిపోవాల్సిందిగా, లేకపోతే పెళ్లికి ముందు రోజు పారిపోవాల్సిందిగా? ఇక ట్రైన్లో ఎంత దీపక్ తీసుకువెళ్తే మాత్రం నీకు తెలియలేదా? నువ్వు కావాలనే దీపక్ వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అడుగుతాడు. లేదు, నా ఫ్యామిలీ కోసం నా గుండెను రాయి చేసుకొని, నా కళల్ని సమాధి చేసుకొని, ఏం జరిగినా పర్వాలేదని నా మనసు చంపుకొని మరి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అంటుంది. కానీ ఆ రోజు రాత్రి ట్రైన్లో దీపక్ తన భార్య అనుకొని నా చేయి పట్టుకొని బరబరా గుంజుకొని బయటకు తీసుకొచ్చాడు. కానీ ఆ టైంలో నాకు బోన్లోంచి ఒక్కసారిగా బయటపడ్డట్టుగా అనిపించింది. నేను చదువుకోవడానికి నాకు దేవుడు ఒక అవకాశం కల్పించాడు. ఇక అడ్మిషన్ వచ్చేంత వరకు దీపక్ వాళ్ళ ఇంట్లో ఉండవచ్చని దీపక్తో కలిసి వెళ్ళిపోయానని చెప్పింది. అలా దీపక్ వాళ్ళ ఇంట్లో నన్ను ఎవరూ గుర్తుపట్టుకోకూడదని నా గురించి అన్ని అబద్ధాలు చెప్పాను. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాలేజీలో జాయిన్ కమ్మని నాకు అడ్మిషన్ లెటర్ వచ్చింది. ఇక కాలేజీలో జాయిన్ అవుదామని ఆ రోజు రాత్రి దీపక్ వాళ్ళ ఇంట్లో ఎవరూ చూడకుండా వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాను. కానీ అదే సమయానికి ఆ రోజు రాత్రి దీపక్ బాగా తాగి వచ్చి పూల్ని కలవరిస్తూ బాగా బాధపడుతుంటాడు. ఇక దీపక్ని అలా చూసి నాకు చాలా బాధ అనిపించింది. నా వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు, ఎలాగైనా వీళ్ళిద్దరిని కలిపే ఇక్కడి నుంచి వెళ్లాలని ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఇక పూల్ని ఎలా వెతికి పట్టుకోవాలని ఆలోచిస్తుండగా దీపక్ వాళ్ళ వదిన మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ అని తెలుసుకొని పూల్ బొమ్మ ఆమెతో గీపించి ఆ పోస్టర్లన్నీ సిటీ అంతా అంటించాం. ఇక అలా పూల్ ఆ పోస్టర్ను చూసి ఆ పోస్టర్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే పూల్ దీపక్ కలిసిపోతారనే ఐడియా వచ్చి అలా చేశానని చెప్పింది. వెంటనే ఇన్స్పెక్టర్ ఘోష్కి ఆలోచన వచ్చి జయా బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి చూస్తాడు. అందులో ఒకే నెంబర్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఇక ఇన్స్పెక్టర్ ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి స్టేషన్ మాస్టర్తో మాట్లాడతాడు. ఆల్రెడీ ఆ పోస్టర్లో ఉన్న అడ్రస్కి పూల్ని ట్రైన్ ఎక్కించి పంపించాము, ఇక ఏ క్షణంలోనైనా పూల్ ఆ ఊరు రావచ్చని స్టేషన్ మాస్టర్ చెప్తాడు. ఇక అదే విషయాన్ని ఇన్స్పెక్టర్ దీపక్ జయకు చెప్పగా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక దీపక్ ఆ సంతోషంలో జయకు థ్యాంక్స్ చెప్పి పూల్ కోసం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాడు. ఇక అప్పటికే ఇన్స్పెక్టర్ ప్రదీప్కి కాల్ చేసి జయ దొరికిందని ఫోన్ చేసి చెప్తాడు. ఇక అదే టైంకి ప్రదీప్ కూడా అక్కడికి వస్తాడు. నా దగ్గర నుంచి పారిపోదాం అనుకున్నావా? ఇన్స్పెక్టర్కి నోట్ల కట్టలు పడేయడం వల్ల నువ్వు ఇంత తొందరగా దొరికావు, లేకపోతే నా నుండి మిస్ అయ్యేదానివే అంటాడు. ఇంటికి పద, నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అని ఇన్స్పెక్టర్ ఘోష్ ముందే నీచంగా మాట్లాడుతూ జయని బాగా కొడతాడు. ఇక అప్పుడు జయ ఇన్స్పెక్టర్ని బతిలాడుకుంటుంది. సార్, నాకు ఇతనితో వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు, నేను డెహ్రాడూన్ వెళ్ళి చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడి మా కుటుంబానికి మా ఊరికి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నాను సార్, నాకు ఎలాగైనా హెల్ప్ చేయండి ప్లీజ్ సార్ అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. నోట్ల కట్లు విసిరేస్తే తప్ప పని చేయని ఇన్స్పెక్టర్ మొదటిసారి ఆమె మాటలకు కరిగిపోయాడు. నీ భార్య మిస్సింగ్ అని డబ్బులిచ్చి మరీ వెతికిస్తే నీ భార్య అంటే నీకు ఎంతో ఇష్టం అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే మొత్తం సీన్ రివర్స్గా ఉంది. ఆల్రెడీ నువ్వు పెళ్లి చేసుకున్నావంట, పిల్లలు పుట్టట్లేదని నీ భార్య చనిపోయిందంట, నాకు అన్ని విషయాలు తెలిసాయి, మర్యాదగా ఈ అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళు అంటాడు. నేను తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్య, నేను తీసుకెళ్తాను, ఏదైనా చేసుకుంటాను, మధ్యలో నీకెందుకు అంటూ పోలీసునే బెదిరిస్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, అబ్బో నువ్వు అంత మొగోడివా, నీ భార్య మామూలుగా చనిపోలేదంటగా, మీ ఫ్యామిలీ మెంబర్సే తనని చంపారంట, ఊళ్ళో టాకు, ఆ కేసుని బయటకు తీయమంటావా? అసలు నిజాలు బయటకు వస్తే నువ్వు బొక్కలో ఉంటావు, ఆ కేసుని బయటకు తీయమంటావా చెప్పు అంటాడు. అంతేకాకుండా ఇప్పుడు స్టేషన్లోనే అమ్మాయిని ఇంత టార్చర్ పెడుతున్నావు, ఇక అమ్మాయి చేత కూడా ఇంకో కేసు పెట్టిస్తాను,
అప్పుడు 2 కేసులు అవుతాయి, ఇక నువ్వు బయటికి రావడం కష్టమే అని బెదిరిస్తాడు. ఇక ప్రదీప్ ఆలోచించుకొని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రదీప్ అలా వెళ్లడంతో జయ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇన్స్పెక్టర్కి థ్యాంక్స్ చెప్తుంది. ఇక ఇన్స్పెక్టర్ కూడా జయకి కొంత డబ్బు ఇచ్చి డెహ్రాడూన్ వెళ్ళి బాగా చదువుకో అని పంపిస్తాడు. ఇక మరోపక్క దీపక్ రైల్వే స్టేషన్కి వెళ్తాడు. ఇక దూరం నుంచి తన భార్యను చూస్తాడు. పూల్ కూడా తన భర్తని చూస్తుంది. ఈ సీన్ సినిమాకి ఒక హైలైట్ అని చెప్పవచ్చు. వాళ్ళిద్దరూ కలుసుకొని చాలా ఎమోషనల్ అవుతారు. ఇక దీపక్ అలా తన భార్యని ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక పూల్ను చూసిన వాళ్ళంతా కూడా చాలా ఎమోషనల్ అవుతారు. ఇక ఫూల్ తన భర్తను కలుసుకున్న విషయం మంజుమాయకు కూడా తెలుస్తుంది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ మూమెంట్ లో అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక జయ కూడా తన డెహ్రాడూన్ వెళ్ళడానికి అన్ని ప్రిపేర్ చేసుకుని రెడీ అయిపోతుంది. ఇక దీపక్ ఫ్యామిలీ మొత్తం జయకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బస్టాండ్ వరకు వస్తారు. ఇక బస్టాండ్ లో కూడా దీపక్ వాళ్ళ ఫ్యామిలీ జయతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతారు. ఇక మరోపక్క పూల్ కూడా జయ గురించి మొత్తం తెలుసుకొని జయకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక జయ బస్ ఎక్కేటప్పుడు దీపక్ ఫ్రెండ్ గుంజన్ జయతో ఇలా అంటాడు, నీకెప్పుడైనా ఇక్కడికి రావాలనిపిస్తే రావచ్చు, మేమందరం కూడా నీకోసం ఎదురు చూస్తుంటాం అని చెప్తాడు. ఇక వాళ్ళందరికీ బాయ్ చెప్పి జయ తన కలలు నెరవేర్చుకోవడానికి డెహ్రాడూన్ బయలుదేరుతుంది. ఇక మూవీ ఎండింగ్లో ఇలా చెప్తారు, ప్రతి అమ్మాయికి కూడా బాగా చదువుకోవాలి, బయటికి వెళ్ళాలి, తన కాళ్ళ మీద తాను నిలబడాలి, తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలనే కోరిక ఉంటుంది. ఇక చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తుంది. ఇక తనకి చదువేందుకు దండగా తను చదువుకొని ఏం చేస్తుందని, ఇక కొడుకుల్ని బాగా చదివిస్తే వారితో పాటే ఉండి వారిని బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో కొడుకుల్ని మాత్రమే చదివిస్తుంటారు. తల్లిదండ్రులందరూ ఒక్కసారి ఆలోచించండి. అమ్మాయికి ఇల్లును చూసుకునే శక్తి, అదేవిధంగా బయటకు వెళ్ళి చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడి డబ్బు సంపాదించే శక్తి కూడా ఆ దేవుడు ఇచ్చాడు. అందుకే కొడుకుని కూతుర్ని సమానంగా చూడండి, కూతుర్ని కూడా చదివించండి. నిజానికి తల్లిదండ్రులంటే కూతురికే ఎక్కువ ప్రేమ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అంటూ ఆ మాటలతో మూవీ ఎండ్ అవుతుంది.